హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మౌలిక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కోకోనట్ చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేశాను, అలాగే మిర్చి కూడా కట్ చేసుకున్నాను. అండ్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను అండ్ ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. క్లోవ్స్, బాస్మతి లీఫ్, బే లీఫ్, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం యాడ్ చేశాను. తర్వాత కొంచెం కలుపుకొని ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేశాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ని బాగా కలిపి అందులోని స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. టర్మరిక్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా, కసూరి మేతి, చాయ్ బిర్యానీ మసాలా, అలాగే కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అలాగే పుదీనా, కొరియాండర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని కాసేపు ఉంచాక మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం కొంచెం కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఈలోపు నేను కోకోనట్ గ్రైండ్ చేసి దాని నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే బాస్మతి రైస్ కూడా వాష్ చేసి సోక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ కోకోనట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ అంతా వేసుకున్నాను. అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. ఎప్పుడైనా మనం తెరలేటప్పుడు లెమన్ స్క్వీజ్ చేసుకుంటే రైస్ కొంచెం పొడి పొడిగా మంచిగా వస్తుంది, విరగకుండా. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాను. బాగా తెరిలిన తర్వాత దాన్ని బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోవడమే. లిడ్ పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ వెయిట్ చేశాక విజిల్స్ అయిపోయాక కుక్కర్ని అలాగే కాసేపు వదిలేసేయాలి. వదిలేసాక తీసి చూస్తే యమ్మీ యమ్మీ చికెన్ పులావ్ రెడీ. ఇది ఈజీగా బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.